సినీ రంగంలో వెలిగిపోదామని వచ్చే వారికి గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ కి ఈ సూత్రం బాగా వర్తిస్తుంటుంది. అందం, అభినయం ఉండి కూడా చాలా మంది హీరోయిన్స్ అడ్రస్ లేకుండా పోయారు. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదిస్తుంటారు. పదుల కొద్ది సినిమాల్లో నటించినారా అని గుర్తింపు సింగిల్ మూవీకే దక్కుతూ ఉంటుంది. దీన్నే లక్ అంటారు. ఈ కోవలకే వస్తారు మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోస్లే. మాస్ మహారాజా రవితేజ హీరోగా, హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించారు. భాగ్యశ్రీకి ఇది తొలి తెలుగు సినిమా. అయితే మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. మంచి హైట్, దానికి తగ్గ రూపం, హాట్ లుక్స్ ఉండడం భాగ్యశ్రీకి కలిసొచ్చే అంశం. మిస్టర్ బచ్చన్ లో ఆమె అందాలు అద్భుతంగా చూపించారు హరిశంకర్. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ లో భాగ్యశ్రీ నడుము, నాభి అందాలే దర్శనమిచ్చి కుర్రాళ్లను నిద్రలేని రాత్రిని చేశాయి. కట్ చేస్తే ఆగస్ట్ 15న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. లాంగ్ వీకెండ్ ఉన్న గత వారమే కలెక్షన్స్ అంతంత మాత్రమేగా వచ్చాయని, రెగ్యులర్ వీక్ లో ఈ బొమ్మ పరిస్థితి ఏంటంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కంటే పాటలే అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ దర్శకుడు హరిశంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. రవితేజ వీరాభిమానులైతే సినిమా కోసం పాటలు తీశారా, పాటల కోసం సినిమా తీశారా అంటూ ప్రశ్నించారు. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఎలా ఉన్నా భాగ్యశ్రీ భోస్లేకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇక్కడి వరకు ఆమె అదృష్టం బాగానే కాపాడింది. అయితే భాగ్యశ్రీ చేసిన బ్లండర్ మిస్టేక్ ఆమెకు తొలి సినిమా డిజాస్టర్ రూపంలో వెల్కమ్ చెప్పినట్టయింది. నిజానికి భాగ్యశ్రీ లుక్ ఆమెను నీడలాగా కాపాడి మంచి ట్రాక్ లో నిలబెట్టింది. ఆమెకు చేయాల్సిన ఫస్ట్ తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాకపోతే భాగ్యశ్రీ చేతుల ఆఫర్ అందుకుంది. ఆ సినిమానే ఆయ్. ఆగస్టు 15న బడా సినిమాలు, భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన మూవీస్ మధ్యలో టఫ్ పోటీలో విడుదలైంది ఆయ్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో కామెడీ, లవ్, కుటుంబ బంధాలు, స్నేహం ఇతివృత్తంగా వచ్చిన ఈ సినిమా ఆగస్ట్ 15న విజేతగా నిలిచింది. పాజిటివ్ రివ్యూస్, మౌత్ టాక్ తో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించడంతో పాటు వసూళ్లలోనూ దుమ్ములేపింది. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్ని హీరోగా, GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా భాగ్యశ్రీ భోస్లేని తీసుకుని కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చారట. ఆలోపు హరిశంకర్ నుంచి కబుర్ రావడంతో, రవితేజ లాంటి పెద్ద హీరో పక్కన ఛాన్స్ రావడంతో ఆయన్ని భాగ్యశ్రీ పక్కన పెట్టింది. కట్ చేస్తే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ పర్వాలేదనిపించుకోగా ఆయ్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో నెటిజన్స్ ఆమె డెసిషన్ పై ట్రోల్ చేస్తున్నారు. హిట్ సినిమాను వదులుకొని డిజాస్టర్ మూవీని సెలెక్ట్ చేసుకోవడం ఏంటమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా పాపం అయిన తర్వాతే తెలుస్తుంది కదా.